Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మానవత్వానికి మతం ఉండదని, సేవకు రాజకీయ రంగు ఉండదని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ బీజేపీ పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సైదా రుజువు చేశారు. ఖమ్మం జిల్లా మధురకు చెందిన షేక్ గౌసియాకు తల్లిదండ్రులు లేని పరిస్థితిలో వివాహం కుదిరింది. తల్లి ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయం స్థానికుల ద్వారా తెలిసిన వెంటనే పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ఆయన ముందుకు వచ్చారు. గౌసియా వివాహ ఖర్చుల నిమిత్తం దాతల నుంచి విరాళాలు సేకరించి కేవలం కొద్ది రోజుల్లోనే దాతల సహకారంతో 10,000 నగదును సమకూరించి మంగళవారం రోజున గౌసియాకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌసియాకు తల్లిదండ్రులు లేని లోటు ఉన్నా సమాజం ఆమెకు అండగా నిలవాలి. పెళ్లి వంటి ముఖ్యమైన సందర్భంలో ఎవరు ఒంటరిగా ఉండకూడదని చిన్న సహాయం అందించగలిగామని చెప్పారు. ఇది సినిమా కాదు కదా, నేను విలేకరుని. నాన్న అమ్మ ఇద్దరు చనిపోయారు. ఆయనకు మ్యారేజ్ ఫిక్స్ అయితే అబ్బాయి ఏమో కట్నం లేకుండా పత్యాలకు చెందిన అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు. ఎవరో చెప్పారట బీజేపీ సైద కొద్దిగా ఇలాంటి వాడికి సహాయం చేస్తారని చెప్తే నా దగ్గర వచ్చింది అమ్మాయి. నిన్నంతా నేను మన పెద్ద దగ్గర తిరిగి ఒక 10,000 వసూలు చేసి అమ్మాయికి ఇస్తున్నాను. ఇది జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళకు సహాయం చేయడం నాకు మొదటి నుంచి అలవాటు. దాదాపు ఇప్పటికీ ఒక 10-15 మందికి నేను ఇలా సర్వీస్ చేసి వాళ్ళకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అది విషయం. అమ్మాయిది ఏ ఊరు, ఎలా అప్రోచ్ అయ్యారు? ఏ ఊరు, ఎలా అప్రోచ్ అయ్యారు? ఏమ్మా అమ్మాయిది ఏ ఊరు? అమ్మాయి మధురకు చెందిన అమ్మాయి. ఇద్దరు పేరెంట్స్ ఫాదర్ మదర్ చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. ఎవరు లేరు. వాళ్ళ నాయనమ్మ దగ్గర పెరుగుతుంది. ఎవరో చెప్పారంట బీజేపీ సహాయం చేస్తాడంటే అమ్మాయి నందిగా వస్తే నేను మన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కొన్ని అమౌంట్ తలా 2,000, 1,000 అలా ఇచ్చారు. అవి మొత్తం కలిపి 10,000 అమ్మాయికి ఇస్తున్నాం. కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో టీఆర్పీఎస్ కాపుగలం పేరుతో కాపు సామాజిక వర్గాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున కాపు సంఘాల నాయకులు పాల్గొన్నారు. టీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నమల్ల ప్రసాదరావు, కన్వీనర్ రావి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు జనాభా ప్రాతిపదికన 12% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో 99% మంది కాపు సామాజిక వర్గం ఎన్డీఏ కూటమికి అండగా నిలిచిందని, ఇప్పుడు తమ చిరకాల వాంఛను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కాపుల డిమాండ్లపై మీ ద్వారా ప్రభుత్వానికి మాకున్న సమస్యలపై విన్నపం చేస్తున్నాం. ముఖ్యంగా 2014లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు. మొన్న కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి జనసేన పార్టీ అధ్యక్షులు మా అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పిన విధంగా మేము పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు 99%
ఎన్డీఏ కూటమికి ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి. కానీ మా చిరకాల వాంఛ, మేము 1915 నుంచి 66 వరకు బీసీలో ఉన్నటువంటి కులం, 66 తర్వాత మళ్ళీ ఓసీలో పెట్టేశారు. ఎందుకు పెట్టారో కూడా కారణాలు చెప్పట్లేదు. మరి మేము ఇవాళ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు పూర్తయిపోయినాయి. 2004లో ఆ వేళ రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని పిలిచారు, మీకేం కావాలన్నారు, 30 జీవోను అమలు చేయమన్నాం. 30 జీవోలో ఉన్నటువంటి కోరాకులు, నగరాలు, కురేషులు, అయ్యకులు అడగకుండా ముస్లింస్ కి 4% రిజర్వేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు పూర్తి చేయడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రిజర్వేషన్ కోటాను పెంచితే గాని రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారికి మేము ఒక విన్నపం చేస్తున్నాం. ఎవరికెంతో వారికి అంతనట్టుగా ఇవాళ రాష్ట్ర జనాభాలో అన్ని కులాల కన్నా అత్యధిక శాతంలో మేము ఉన్నాం. కాబట్టి మా జనాభా తామాషా ప్రాతిపదికన మాకు 12% ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయమని అడుగుతున్నాం. ఇది సాధ్యం కాని విషయం ఏమీ కాదు, ఇది సాధ్యమైన విషయమే. ఇవాళ కేరళ, కర్ణాటక, తమిళనాడులో 62, 65, 67% రిజర్వేషన్లు ఆల్రెడీ దేశంలో అమలవుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏ రాష్ట్రంలో అయినా 50%కు మించి రిజర్వేషన్లు ఉండకూడదన్నారు. దానికి ప్రత్యేక కారణాలు చూపించమన్నారు. మరి అదే విధంగా ఈ రోజు సుప్రీంకోర్టు గాని కేంద్ర ప్రభుత్వం గాని గైడ్ లైన్స్ ఇచ్చింది. రాష్ట్రాలు వాళ్ళ అవసరాల మేరకు రిజర్వేషన్ కోటాలు పెంచుకోవచ్చని చెప్పినటువంటి సిద్ధాంతంలో గైడ్ లైన్స్ ప్రకారం ఇవాళ ఆంధ్ర అసెంబ్లీలో ఒక ప్రత్యేక తీర్మానం చేసి ప్రత్యేక కారణాలతో అమెరికాలోని తెలుగు నార్త్ అసోసియేషన్ తానా వారి సహాయంతో గుడివాడ నియోజకవర్గంలోని రైతులకు 25 లక్షలతో 700 టార్పలిన్లు, 100 స్పేర్లను తానా ట్రెజరర్ కస్తూరి తాజా దాతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే వెనగల రాముడు చేతుల మీదుగా రైతులకు అందజేశారు. T4 లో భాగంగా రైతులకు సహాయం చేసినట్లు తానా మాజీ అధ్యక్షుడు అంజయ్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల దాతృత్వానికి తానానే నిదర్శనమని, రైతులకు మేలు చేయడం చాలా సంతోషమన్నారు. కాలువలు, డ్రైనేజీల అభివృద్ధితో రైతాంగ సుదీర్ఘ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అన్నా ఒకసారి అన్న ఇటు పైకి పెట్టినా ఇటు చూడండి, పట్టుకొని ఇటు చూడండి ఒకసారి చూడండి, అందరూ ఒకసారి హలో ఒకసారి చూడండి. మీరు లక్కండి మీరు అదేయాలండి. ఈరోజు తానా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? తానా అంటే తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? తెలియని వాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, మీ అందరి కోసం తానా అంటే మన తెలుగు వాళ్ళ కోసం అమెరికాలో
ఏర్పాటు చేసిన తెలుగు వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంస్థ తానా. ఇప్పటికీ అతి పెద్ద సంస్థ తానా. మనకి తానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. ఆ మొత్తానికి కలిపి ప్రపంచంలోనే తెలుగు వాళ్ళకున్న అతి పెద్ద సంస్థల్లో ఒకటి తానా. ఎప్పుడో 49 ఏళ్ల క్రితం ఏర్పడి తెలుగు వాళ్ళ కోసం పోరాడుతున్న సంస్థ తానా. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మనం ఈ ఊరి నుంచి పక్క ఊరికి వెళ్ళిపోతే ఈ ఊరికి మర్చిపోయి నేటి రోజుల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత యుఎస్ వెళ్ళినా కానీ ఇక్కడ ప్రజల మీద మమకారంతో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది ఒకటే కాదు, ఈ రైతు కోసం రైతు కోసం అనే ప్రోగ్రాం 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. అంతకు ముందు కూడా అనేక కార్యక్రమాలు భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలకు కూడా చేసుకుంటూ వస్తూ ఉంది. 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ మనందరికీ ప్రతినిధి కింద అక్కడ యుఎస్ లో ఉన్న సంస్థ తానా. సో ఈవేళ ఇటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అట్లాగే సమన్వయపరిచి సహకారాలు అందించిన రాము గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపోతే ఇటువంటి గొప్ప కార్యక్రమం తానా రైతు కోసం అనే కార్యక్రమం కింద నా మిత్రుడు శ్రేయోభిలాషి శ్రీ రాజా కస్కుర్తి తానా ట్రెజరర్ గా ప్రస్తుతం 2025-27 టర్మ్ లో ఉన్నాడు. తను రాము గారికి కూడా ఇంత ముందు నుంచి కూడా సుపరిచితుడు. గుడివాడ కాన్స్టిట్యున్సీ కూడా ఏదో రైతన్నలకు చేయాలి, తను కూడా రైతన్నల పక్షపాతే. సో సుమారుగా ఇవాళ 800 మంది రైతులు, 700 మందికి టార్పాలిన్లు, 100 మందికి బ్యాటరీ పవర్ స్ప్రేయర్స్ రాజా కస్కుర్తి తానా తరపున స్పాన్సర్ చేయడం చాలా అభినందనీయం. రాజాకి అలాగే గుడివాడ ప్రజల తరపున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ P4 కింద ప్రభుత్వం ఏదైతే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో కుండిలను తనిఖీదారు పర్యవేక్షణలో శ్రీ అమ్మవారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ ఈడే వెంకట విష్ణు మోహన్ రావు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఆకుల కొండలరావు బ్యాంకు సిబ్బంది సమక్షంలో లెక్కించక 50 రోజులకు గాను నోట్ల ద్వారా 28,11,575 రూపాయలు, చిల్లర ద్వారా 2,71,660 రూపాయలు, మొత్తం 30,83,235 రూపాయలు వచ్చాయి. బంగారం 15 గ్రాములు 600 మిల్లీగ్రాములు, వెండి 130 గ్రాములు వచ్చిందని ఈవో తెలియజేశారు. వేమవరం గ్రామస్తులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ కొండలమ్మ దేవి అని మా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజున హుండీ లెక్కింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ హుండీలను తెరిచి లెక్కింపు కార్యక్రమం అంతా మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే మోహన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో మచిలీపట్నం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ తనిఖీదారు వారైన శ్రీ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో జరగబడింది. ఈ హుండీల లెక్కింపులో ఇంగూరు, మచిలీపట్నం, ఏలూరు పరిసర గ్రామాల నుండి సేవా భక్తులు వచ్చి ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొని పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ లెక్కింపు కార్యక్రమం 56 రోజుల కాను నోట్లు 28,11,575 రూపాయలు, అదేవిధంగా చిల్లర నాణ్యాలు 2,71,660 రూపాయలు, వెరసి 30,83,235 రూపాయలు ఆదాయం సమకూరింది. యథావిధిగా వడ్లమన్నాడ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది వారు హాజరై ఉన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమం అంతా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. శ్రీమాత్రే నమః, శ్రీ కొండలమ్మ దేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.